అందరికీ నమస్కారం. సత్యసాయి జిల్లాలో గౌరవ ఎస్పీ సతీష్ కుమార్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని సబ్ డివిజన్లలో కూడా పదే పదే నేరాలు చేస్తూ చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని భయం లేకుండా ప్రవర్తించే వారిని అందరినీ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కదిరిపట్టణంలో చాలా మందిని ఐడెంటిఫై చేసినాం. రీసెంట్గా ముజాహుద్దీన్ అలియాస్ ముజ్జు గాంధీనగర్ అనే అతను కూడా ఒక నెల కిందట ఒక 307 ఐపీసీ నేరంలో పాల్గొన్నాడు. అతను 2024లో ఒక కేసు, 2025లో 2 కేసులు, రీసెంట్గా 2026లో 4 కేసులు పాల్గొన్నాడు. అతన్ని కూడా అలవాటు పడిన నేరస్తుగా గుర్తించి అతని పద్ధతి మార్చుకోలేనందున అతన్ని బయట ఉంటే ప్రజలకు శాంతి భద్రతలకు ప్రజాశాంతికి భంగం వాటిల్లుతుందనే ఉద్దేశంతో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రివెన్షన్ డిటెన్షన్ కింద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపడం జరిగింది. కలెక్టర్ గారు ఇతని నేర చరిత్రంతా పరిశీలించి ఇతను ప్రివెన్షన్ డిటెన్షన్కు పీడీ యాక్ట్లో సరైన వ్యక్తిగా గుర్తించి 6/8/2026 తేదీన ఇతన్ని పీడీ యాక్ట్ కింద కడప సెంట్రల్ జైల్లో ఉంచవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అతని ఆదేశాల మేరకు ఈ దినము అతన్ని కడప సెంట్రల్ జైల్లో స్వాధీనం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కదిరిపట్టణంలో ఇంతకుముందు పలుమార్లు నేరాలకు పాల్పడుతున్న అబూబకర్, కౌలేపల్లి అంజాద్, బంగారు బాలమురళీకృష్ణ, అదేవిధంగా తనకల్లు పిఎస్లో పసుపులేటి సాయి కుమార్ అనే హ్యాబిచువల్ అఫెండర్ అంటే దొంగతనాలు చేసే వ్యక్తిని కూడా పీడీ యాక్ట్లో పంపించడం జరిగింది. అంతేకాకుండా కదిరి సబ్ డివిజన్లో అంటే కదిరి టౌన్, కదిరి రూరల్, తలుపుల, గార్లపెంట, ఇన్పిగుంట, తనకల్లు, నల్లజెరువు ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో అలవాటు పడిన నేరస్తులకు పదే పదే నేరాలు చేసే వారికి పోలీసు వారి హెచ్చరిక ఏమనగా, మీరు నేరాలు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు. మీరు బయట ఉండాలంటే మంచి ప్రవర్తనతో ఉండండి, లేకపోతే మీ ప్రవర్తన మార్చుకోకుండా మళ్ళీ మీరు నేరాలు కనుక పాల్గొంటే ఖచ్చితంగా మీరు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పీడీ యాక్ట్ కింద మిమ్మల్ని కడప సెంట్రల్ జైలు పంపించడం జరుగుతుంది.